వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చంద్రారెడ్డి అన్న దగ్గర ఉన్నాము, అంటే లక్ష్మీ ఫార్మ్స్లో ఉన్నాము. ఈరోజు అన్న డైరీ ఫామ్లో రావడానికి ఫస్ట్ స్టెప్ నుంచి అయినా సరే ఆయన స్టోరీ అనేది ఈరోజు మనం వీడియో రికార్డ్ చేస్తున్నాము. అన్న నమస్తే. అన్న నమస్తే సల్మాన్ భాయ్. అన్న ఈరోజు క్వశ్చన్ ఏమైనా ఆన్సర్స్ అయితే ఏం లేవు, మీ ఓన్ స్టోరీ, అంటే మీ డైరీ ఫామ్లో ఎప్పటి నుంచి వచ్చారో, ఎలాంటి విషయాలలో రావాల్సి వచ్చింది అనే దాని మీద ఈరోజు వీడియో. ముందుగా వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ చూస్తున్న డైరీ ఫార్మర్స్ ప్రేక్షకులకి, అలాగే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా యొక్క అభిమానులు డైరీ ఫార్మర్స్ ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వీరందరికీ నేను 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాను. అలాంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం. మొదటగా మీరు చెప్పినట్టు నా పరిచయంతో ప్రారంభం చేద్దాం. నా పేరు వచ్చేసి మల్రెడ్డి చంద్రారెడ్డి. ఇది గ్రామం వచ్చి శంకరాపురం, శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. ఇది తెలంగాణ. మొదటగా నేను కూడా చిన్నప్పటి నుంచి మరి అంత పెరిగేటప్పుడు మనందరికీ తెలుసు, చదువుకున్నాము. చదువులో మధ్యలో ఆపేయడం జరిగింది. కేవలం 10వ తరగతి చదివి ఆ తర్వాత ఇంటర్ చేసే టైంలోనే నేను ఏదైనా బిజినెస్లోకి రావాలని అప్పుడే అనుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా చిన్నప్పుడు కూడా ఇక్కడ ఆవులు, గేదెలు, గ్రేజింగ్ గేదెలు ఉండేది మన ఊళ్ళలో ఉన్నట్టు. అలా ఈ డైరీ ఫామ్ అయితే అప్పుడు అనుకోలేదు. కానీ అలాంటి సందర్భంలో చదువు ఆపేసి అక్కడక్కడ నేను ఒక 2-3 సంవత్సరాలు డైలీ అంటాం కదా, రోజు కూలీలాగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయ పొలం ఉన్నా కూడా ఈ బోర్ అంటాం కదా, వాటర్ ఫెసిలిటీ లేదు మాకు. ఒకటే సంవత్సరం పంట పండేదన్నమాట. అలా కాకుండా అమ్మా నాన్నకి కూడా చాలా ఇబ్బందులతో ఉండేది. ఆ టైంలో నేను డైరీ పెట్టాలనుకోలేదు, కానీ ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఐటీఐలో జాయిన్ కావడం జరిగింది. అక్కడ కూడా నచ్చక కొన్ని రోజులు కండక్టర్ పోస్ట్కి అప్రెంటిస్గా వెళ్ళాను. అక్కడ ఒక 6 నెలలు చేశాను. మనకేమనిపిస్తుందంటే సాధారణంగా రైతు కుటుంబం అంటే ఒకరికి పనిచ్చే కుటుంబమే తప్పితే ఒకరి చేతి కింద పనిచేసే అలవాటు లేని కుటుంబాలు మావి చిన్నప్పటి నుంచి. అలా నాకు ఎక్కడో ఉండిపోయింది, నేనే ఏదైనా చేయాలి, వ్యవసాయమా లేకుంటే బిజినెస్ ఏదో ఒకటి చేసి ఒక 10 మందికైనా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చిన్నప్పటి నుంచే నా మనసులో ఉండేది. అలా నేను బయట పని చేస్తూనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మనకు మెల్లమెల్లగా ఈ వ్యవసాయం అనేది నాన్న వాళ్ళు చేసేది. అప్పుడు అనిపించింది కొంచెం కష్టపడి, అమ్మా నాన్నలు కష్టపడి ఒక బోర్ వేయించుకొని ఆ నీళ్ళతో ఆకుకూరలు పండించడం స్టార్ట్ చేశాము. నాతో పాటు తమ్ముడు ఉండేది, అక్క చెల్లి కూడా ఉండేది ఇంట్లో. అంటే చిన్న కుటుంబం. అప్పటి నుంచి కూడా కష్టాల్లోనే ఉన్నాము, మాకందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ ప్రతి విషయంలో కూడా మేము చాలా కష్టపడే వాళ్ళం, మా కుటుంబం మొత్తం కూడా. అలా నేను ఆకుకూరలు పండిస్తూ దాన్ని కొత్తిమీర, పాలకూర, ఇట్లా తోటకూర అనే కూరగాయలు ఒక దాదాపు 10 సంవత్సరాల వ్యవసాయంలో 94 నుంచి 2005-6 దాకా కూడా నేను ఆకుకూరల వ్యవసాయమే చేశాను. ఆ తర్వాత అనిపించింది ప్రతిసారి వ్యవసాయం గురించి రైతులకు తెలుసు, ఒక పంట వస్తుంది, ఇంకో పంట పోతుంది. ఇలా సంవత్సరంలో ఎన్ని పంటలు పండినా కూడా అది కేవలం కడుపు నింపడానికి మాత్రమే పనిచేసింది. ఎక్కడ డబ్బులు సంపాదన కానీ, ఆ తర్వాత ఈ మన భవిష్యత్తు గురించి ఏదైనా చేయాలి అంటే డబ్బు కావాలి. అలాంటి ఆలోచన, అసలు డబ్బును కూడబెట్టే విధంగా వ్యవసాయం అయితే నాకు కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన మార్చుకొని పక్కన 2008లో అనుకుంటా ఒక అతను డైరీ ఫామ్ నడిపిస్తాడు, మాకు తెలిసిన అతను. అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అంటే డైరీ ఫామ్లో పనిచేస్తాను వెళ్ళాను, నేర్చుకోవడానికి ప్లస్ పని అని. ఎందుకంటే నాకు డైరీ ఫామ్ గురించి అప్పటికి ఏం తెలియదు. 2010లో ఒక చిన్న వీడియో ఏదో చూశాను, ఫార్మింగ్ అనేది బాగుంటుంది, ఫ్యూచర్ మార్కెట్ అనేది ప్రతి ఇంటి అవసరానికి పాలు కావాలని. అలా అతని దగ్గర వెళ్ళి దాదాపు సంవత్సరం పాటు ఆయన షెడ్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బైక్ పైన టిఫిన్ కట్టుకొని పోయేవాడిని. అక్కడే ఉదయం 10ంటికి వెళ్ళి సాయంత్రం 5-6 వరకు ఉండి వచ్చేవాడిని. అక్కడ పాలు లెక్కలు చూసుకోవడము, ఆ గేదెల మేత, ఇవన్నీ అట్లా ఒక 1 ఇయర్ చూశాను నేను. మామూలుగా కాదు, ఒక 1 ఇయర్. ఆయన మామూలుగా నాకు నెలకు ఒక 4,000 రూపాయలు అట్లా ఇచ్చాడు ఖర్చులకి. అయినా సరే నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో మాట్లాడి, అన్న నేను ఇట్లా అనుకుంటున్నా అంటే, పర్లేదు తమ్మి చేసుకోవచ్చు, చిన్నగా చేసుకో, నువ్వు చాలా చూసినావు కదా అని చెప్పాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచించాను. ఆ పెట్టుబడి కష్టం అనిపించింది, ఇన్ని లక్షలు కావాలి. ఆ టైంలో మినిమం 4-5 లక్షలు లేనిదైతే డైరీ పెట్టలేము అనిపించింది. అది కూడా ప్రాబ్లం అనిపిస్తే ఏం చేశానంటే, ఈసారి గుజరాత్, హర్యానాలో
గేదెలు ప్రతి ఇంటికి ఉంటాయని నేను యూట్యూబ్లో కానీ నెట్లో కానీ చూడడం జరిగింది. అప్పుడేం చేశాను, నేను అహ్మదాబాద్ వెళ్ళాను. మళ్ళీ అహ్మదాబాద్ పోయి అక్కడ గుజరాత్లో పరిసర ప్రాంతాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న ప్రతి రైతు దగ్గర అక్కడ గేదెలు ఆవులు ఉంటాయి. అలాగే రైతు కుటుంబం పొలం దగ్గరే ఉంటుంది. అలా వాళ్ళు ఏం చేస్తారో కూడా అక్కడ కూడా మేపు విధానం కానివ్వండి, దానా విధానం కానివ్వండి, ఇవన్నీ నేను చూడడం జరిగింది. అలా నేను 5 నుంచి 6 రోజులు అహ్మదాబాద్లో ఉండి అక్కడ చూశాను. ఆ తర్వాత నేను మళ్ళీ ట్రైన్లో మన ఊరికి రావడం జరిగింది. ఇక అప్పుడే నిర్ణయించుకున్నాను 2010లోనే ఖచ్చితంగా నేను డైరీ ఫామ్ పెట్టాలి. పెట్టేటప్పుడు కూడా మళ్ళీ ఆలోచన ఆవుల గేదెల. అప్పుడు మనందరికీ తెలుసు, మన యొక్క కుటుంబాల్లో కానీ ఆవు పాలు చాలా మంచివి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అలా అని నాకు ఆవులు నచ్చి నేను 2011లో ఆవులతో స్టార్ట్ చేయడం జరిగింది ఏప్రిల్లో. అలా నేను 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర పాటు ఆవుల డైరీ కష్టంగానే నడిపాను. చాలాసార్లు ఇబ్బందులు వచ్చాయి. మామూలు ఇబ్బందులు కాదు అసలు. దానా లేకపోతే కూలి వాళ్ళు ఉండరు, కూలి లేకపోతే పాలకు రేటు ఉండదు. అక్కడ ఆవులు కొనుక్కొస్తే రోజు వాటికి వ్యాధులు వచ్చేటివి, ఇంజక్షన్లు ఇవ్వాలి, డాక్టర్ రావాలి, ఇలా ఖర్చులు విపరీతంగా కనిపించి నా యొక్క ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఖర్చు ఏమి ఎక్కువ ఉంది, రావడం తక్కువైపోయింది. అది ఎందుకో మరి సంవత్సరంన్నర తర్వాత నాకు కూడా ఆలోచనకు వచ్చేసి షెడ్ అయితే ఇది కట్టుకున్నాను, కానీ నచ్చలేదు. సంవత్సరంన్నరలోనే నా యొక్క బిజినెస్ మూసేయాల్సి వస్తుందని ఫస్ట్ టైం బాధపడడం జరిగింది. అయినా సరే ఏమన్నా కానీ అని చెప్పేసి ఆవులన్నీ ఒకటే రోజు స్లాటర్కి అమ్మాలనే బాధ లేక కానీ ఒక రైతు నేను నడుపుకుంటాను అంటే అన్నీ 20,000 రూపాయల కోటి, దాదాపు నా దగ్గర అప్పటికి 25-26 ఆవులు ఉన్నాయి. అన్నీ 20,000 రూపాయల లెక్క అమ్మేయడం జరిగింది. అమ్మేసి షెడ్ ఖాళీ అయిపోయింది. 2 వర్కర్స్ ఉన్నారు నాతో పాటు. వాళ్ళు నాకు సంవత్సరంన్నర పాటు ఎక్కడికి పోలేదు. వాళ్ళు అన్నారు, మేము ఎక్కడికి పోవాలి సార్, ఎక్కడైనా పని చూడండి అన్నారు. లేదు, ఒక 4-5 రోజులు చూద్దాము, మళ్ళీ ఆలోచన చేద్దామని అలా 2-3 రోజులు ఆలోచించిన తర్వాత పక్కన విలేజ్లోనే మరి దేవుడు అవకాశాన్ని ఇస్తాడంటాం కదా, పక్క విలేజ్లో అమీర్పేట్ విలేజ్లో ఒక అతను గేదెలు తీసుకొచ్చాడు. ఒక 13 గేదెలు తెచ్చాడు. ఒక నెల రోజులు అయింది. అతనికి వర్కర్ ప్రాబ్లమో లేకుండా నడపడం రాక గేదెలన్నీ అమ్మేస్తా అని చెప్పేసి మా చుట్టాల ద్వారా తెలుసుకొని ఆ డైరీకి నేను పోయాను. పక్కనే మాకు ఒక 6 కిలోమీటర్లు అవుతుంది. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ వచ్చిన 5-6 లక్షల రూపాయలు అతనితో మాట్లాడి ఆ 13 గేదెలు నేను 6.5 లక్షలకు కొనుక్కోవడం జరిగింది. ఎందుకంటే నాకు గేదె పాలు మళ్ళీ ఆ రోజు ఏమనిపించిందంటే గేదెలు కొంచెం రోగాలకు తట్టుకుంటాయి, గేదె పాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని ఆ రోజే తెలుసుకున్నాను. ఆవు పాలు అనేదేమో ఆరోగ్యానికి మంచిదే, కానీ జనాలు మార్కెటింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ డైరీలకు పాలు పోస్తే ఆ రోజు 12 రూపాయలు లీటర్ పోయడం జరిగింది. 2012లోనే మన సాక్షి పేపర్లో కాలం కూడా వచ్చింది. ఇలా 12 రూపాయల లీటర్ పాలు అమ్ముకుంటే రైతులు ఉరేసుకొని చావాల్సిందని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దానా ఆ రోజు కూడా 15 రూపాయల కేజీ ఉంది, పాలేమో 12 రూపాయల లీటర్ ఉన్నాయి. ఇలా గిట్టుబాటు కాని సందర్భంలో నేను ఈ బఫెలోస్ని తెచ్చి ఆ రోజు ఆ 13 గేదెలతోని బఫెలో స్టార్ట్ చేశాను. ఆ రోజు బఫెలో రేట్ ప్రైస్ వచ్చేసి నాకు తెలిసి 28-30 రూపాయలు ఉంది స్టార్టింగే. అదేదో బాగా అనిపించింది. 12 రూపాయల నుంచి నాకు 30 రూపాయలు రేట్ రావడంతోనే ఖర్చులు సేమ్ ఉన్నాయి, ఇంకా నాకు మెడికల్ ఖర్చు తగ్గిపోయింది ఫస్ట్. ఇలా తగ్గేసరికి ఇలా ఉన్న గేదెల్ని మెల్లగా 13 గేదెలు తెచ్చుకోవడం జరిగింది. ఆ 13 గేదెల్ని మెల్లమెల్లగా నేను సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపు 2014 వచ్చేసరికి ఒక 80 గేదెలు చేశాను నా షెడ్లో. 80 గేదెలు చేసేసరికి అంటే నాకు ఆదాయం కనిపిస్తుంది కాబట్టి పెంచుకుంటూ పోయాను. కానీ అసలు విషయం ఏంటంటే మనిషి ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలంటే సంపాదన ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కానీ 80 గేదెలు పెట్టేసరికి నా దగ్గర ఉన్న వర్కర్స్ కానీ నాకు కానీ అసలు రెస్ట్ లేకుండా అయిపోయింది. అప్పుడు అనిపించింది నెలకు 2 లక్షలు వచ్చినా కూడా ఇది తృప్తి అనిపించలేదు, మనకు టైం సరిపోవట్లేదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతో మెల్లమెల్లగా వాటిని 10 తగ్గించుకుంటూ మళ్ళీ 40కి తీసుకొచ్చాను. ఇలా 2016 వరకు నేను 40కి తీసుకొచ్చి 2016 నుంచి దాదాపు 9 సంవత్సరాలుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 40 గేదెలతోనే నేను ఈ షెడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే విధంగా రన్ చేస్తున్నాను. దాదాపు 2016 నుంచి 2025 వరకు నేను రోజుకు 200 లీటర్లు టార్గెట్ పెట్టుకొని నా డైరీని నిర్వహిస్తున్నాను. అందులో కూడా ఖర్చులు మళ్ళీ ప్రతి నెలలో ఖర్చు ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకుంటూ మనకు పేడ ద్వారా దూడల ద్వారా ఆదాయం కూడా వస్తుంది. ఆ తర్వాత మీరు చూడండి, నా పొలంలో ఉన్న పొలాన్ని అంతా నేను గడ్డి పెట్టడం జరిగింది.
అసలు డైరీ నడవాలంటే ముఖ్యమైనది ఏంటంటే వాటి యొక్క మేత స్వయంగా పండించుకోవడం. చాలామంది తెలియక ఏం చేస్తున్నారు ఇప్పటికి కూడా అంటే, అన్న పచ్చి మేత లేదు, వరిగడ్డి లేదు, లేదంటే బయట నుంచి కొనుక్కొని నడపొచ్చా అనే ఉద్దేశంలో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ రైతైనా సరే సొంతంగా మేత ఉండాలి. అది పచ్చిదా ఒట్టిదా అనేది పక్కన పెడితే, మీ దగ్గర కనుక 70%, 70 అంటే మనం వేసే 10 కేజీల్లో 7 కేజీలు మీ దగ్గరే ఉత్పత్తి కావాలి. లేకపోతే ఈ డైరీలో వచ్చే పాల రేటు మనకు అది కూడా సరిపోదు అనే ఆ కాన్సెప్ట్తోని దాదాపు నేను 9 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ డైరీ మీద కృషి చేస్తూ, ఈ 9 సంవత్సరాల్లో నాకు అనేక రకమైన అనుభవాలు మీరు చూసుంటారు. మధ్యలో నేను ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాను. ఆంధ్రాలో వెళ్ళి ఏపీలో 4, 5 క్లాసెస్ చేశాను. ఇప్పటికీ నాకు ఆంధ్రాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు ఒక గురువుగా భావించి ఇప్పటికి వరకు ఫోన్ చేస్తుంటారు. నాకు అది సంతోషం అనిపించింది. నాకు డబ్బులతో పాటు ఇటు పేరు కూడా రావడం జరిగింది. దాదాపు ఒక 10, 20 ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళందరికీ రైతులకు ఉపయోగపడే విషయాలు చెప్పాను.